సో తమిళ్లో చేశారు, తమిళ్లో నాట్ దాట్ సక్సెస్ఫుల్ Yeah. పంచాయత్. Okay. సో తమిళ్ తర్వాత తెలుగు రిలీజ్ అయింది. అవును. సో మీకు ఆ భయం ఉండేనా? ఎందుకంటే ఆబ్వియస్ కంపారిజన్ అనేది 100% ఉంటుంది ఫస్ట్ థింగ్. డెఫినెట్లీ ఉంటుంది. అవును. సో కంపారిజన్ కంటే పక్కన పెట్టేస్తే ద అదర్ ఫిలిం విచ్ సేమ్ తమిళ్ అనేది డిడెంట్ వర్క్అవుట్ దట్ గ్రేట్. అవును. అవును. సో తెలుగుకి ఎఫెక్ట్ ఏమవుతుంది? దట్టు ఇంకా ఫస్ట్ సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు, ఇప్పుడు ఇది కూడా ఏమన్నా కొంచెం అడిట్ అయితే అన్న టెన్షన్ లేదు మీకు? అంటే బేసిక్గా ఫస్ట్ కాల్ వచ్చినప్పుడు నేను సిరీస్ చూడండి రేపు మనం దీని గురించి డిస్కస్ చేద్దామా అన్నారు. ఫస్ట్ డే చూశాను. చూసినప్పుడు బేసిక్గా నేను నా ఫస్ట్ ఫిల్మ్కి ఎట్లయితే క్యారెక్టర్లు కానీ స్టోరీస్ కానీ డిజైన్ చేసుకున్నాను, ఆల్మోస్ట్ అదే గ్రాఫ్లో ఉంది బేసిక్గా. పంచాయత్ సిరీస్ చాలా క్లోజర్, అంటే క్యారెక్టర్ డిజైనింగ్ కానీ వెరీ రూటెడ్ ఉంటుంది అది. చాలా రూటెడ్ ఉంది. నా సెన్సిబిలిటీస్ చాలా క్లోజర్ ఉందన్నమాట. చూసినప్పుడు కూడా నాకు అసలు ఏం మాత్రం చేస్తున్నప్పుడు చూసినప్పుడు ఆ కైండ్ ఆఫ్ భయం ఏం కలగలేదు బేసిక్గా. బట్ వన్స్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు అప్పుడు ఒపీనియన్స్ బయటకు వచ్చినాయి అనమాట. అప్పటి వరకు నేను కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఒకవేళ నేను ఒక 10 మెంబర్స్కి నేను ఇట్లా పంచాయతీ చేస్తున్నా అని చెప్తే వాళ్ళు వాట్ ఆర్ యూ టాకింగ్ క్లాసిక్ అని ఒకవేళ నా దగ్గర ఫీడ్బ్యాక్ చెప్పుకుంటే ఐ వుడ్ హ్యావ్ థింక్ అబౌట్ ఇట్. బట్ నేను కూడా ఎక్కడ కొంచెం లోకి మెయింటైన్ చేసి సో చేద్దాం ఫస్ట్ అని చెప్పేసి చేసినా కాబట్టి. బట్ ఆ క్యారెక్టర్స్ మేకింగ్ వైజ్ దాన్ని నేను తెలుగులో చేస్తే ఏ విధంగా ఉంటుంది, రీచ్ ఉంటుందా ఉండదా అనే ఒక పర్స్పెక్టివ్లో ఇనిషియల్గా కొంత అనిపించినా కూడా ఎందుకో ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉండే. తెలుగులో డెఫినెట్గా ఇది వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు ఆ విజువల్ సెన్స్ అదంతా చూస్తేనే నాకు వెరీ యూనివర్సల్ అప్పీల్లో కనిపించింది. అండ్ యూనివర్సల్ అప్పీల్తో పాటు తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఇది సెటప్ చేస్తే ఇంకా యాక్చువల్లీ పంచాయతీ వెరీ క్లోజర్ ఉంటుంది. ఈ బ్యాక్డ్రాప్కి తెలంగాణ ఆ నేటివిటీకి కానీ ఆర్ ఆ లొకేషన్స్ అవన్నీ చూస్తే మీరు కొంచెం క్లోజర్గా ఉంటుంది అనమాట. ఆ టింట్స్, టెరైన్ అదంతా కొంచెం క్లోజర్గా ఉంటుంది బేసిక్గా. సో ఇది చాలా బాగా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉండే. అండ్ ఆ సర్పంచ్ క్యారెక్టర్స్ అవన్నీ నేను బేసిక్గా మొత్తం కంటే ప్రీవియస్ స్క్రిప్ట్ ఒక దాంట్లో నేను చాలామంది సర్పంచుల్ని వీటితో జర్నీ ఉందని నాకు పరిచయాలు కూడా ఉన్నారు బేసిక్గా. ఓకే. సో ఆ క్యారెక్టర్స్ నేను రాశాను బేసిక్గా నా ప్రీవియస్ స్క్రిప్ట్లో. సో నాకు క్యారెక్టర్స్ గురించి కానీ లేదంటే ఎట్లా డెలివర్ చేయగలుగుతాము, వాళ్ళ డైలీ యాక్టివిటీస్ అవన్నీ తెలుసు బేసిక్గా. సో ఈ పంచాయతీ చూసినప్పుడు ఐఎమ్ సో కాన్ఫిడెంట్, కంటెంట్ వైజ్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా. బట్ డౌట్ అయితే ఎక్స్ప్రెస్ చేసిన నేను తెలుగులో ఎంతవరకు మరి ఏంటి మీరు టీవీఎఫ్ స్ట్రాంగ్గా చేద్దామనుకుంటున్నారు కదా, మరి తెలంగాణ బేస్డ్ ఫిలిమ్స్ కూడా చాలా కంటిన్యూస్ వస్తూనే ఉన్నాయి అన్నమాట బ్యాక్డ్రాప్లో. సో ఏంటి అంటే సో దే ఆర్ ఆల్సో కాన్ఫిడెంట్, చేద్దాం మంచి వర్క్ ఉంటుంది, రూటెడ్గా వెళ్ళే ఛాన్స్ ఉంది, మంచి కాంటెంట్ ఇది. సో నాకు కూడా సేమ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్లోనే చేసాం బేసిక్గా. లాస్ట్లో టెన్షన్ అనిపించింది ట్రైలర్ టైంలో. బట్ వన్స్ ఎప్పుడు అంటే ప్రీమియర్ వేసినప్పుడు నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ ఆడియన్స్ చూస్తున్నప్పుడు దే ఆర్ కనెక్టింగ్ సో మచ్ అనమాట. చాలా ఎంటర్టైన్ అవుతున్నారు. వాళ్ళ ఒక ట్రూ జెన్యూన్ ఫీడ్బ్యాక్ నాకు అక్కడ నేను అబ్జర్వ్ చేసిన అనమాట. సో అక్కడ కాన్ఫిడెన్స్ పెరిగింది. యాజ్ ఇట్ ఈస్ రిలీజ్ అయినప్పటి నుంచి ఫీడ్బ్యాక్స్ ఎవ్రీథింగ్ వాజ్ సో నైస్ అనమాట. సో టెన్షన్ కొద్దిసేపు ఉండేది ట్రైలర్ నుంచి సినిమా రిలీజ్ వరకు ఆ గ్యాప్ 1 వీక్ గ్యాప్ ఉండే. అంతకు ముందు లేదు, దాని తర్వాత అవసరం లేదు ఎగ్జాక్ట్లీ.